రాబోయే సమాజానికి రాబోయే జనరేషన్ కూడా అది ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ గారి అనుమతి తీసుకొని పీపీటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో. అయితే ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ శాసనసభ పక్షం వాళ్ళు ఆ రోజు స్పీకర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మీ అందరికి గుర్తుండాలి, వీరు ఆ రోజు బైకాట్ చేసినారు, రాలేదు. ముఖ్యమంత్రి గారి పీపీటీకి 2016లో శాసనసభలో వీళ్ళు శాసనసభలో బైకాట్ చేసినారు. ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కి వాళ్ళు రాలేదు. అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చి 30, 2016 ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది. ఇప్పుడు ఎవరైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆ రోజు సంతకం పెట్టిరు ఈ ఉత్తరం మీద. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో భట్టు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో. అట్లనే పద్మావతి గారు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నారు, సభ్యురాలుగా ఉన్నారు, ఆమె కూడా సంతకం పెట్టింది. అప్పుడు వాళ్ళు ఈ లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ he would not be able to attend if the audio visual presentation is held in the assembly because it is against the standards and traditional parliamentary practice followed in the parliament or in any assembly in India. అంటే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు. మీరు పార్లమెంట్ సాంప్రదాయాలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము అటెండ్ కాము, మేము రాము, ఆ పీపీటీ ప్రజెంటేషన్ అసెంబ్లీకి మేము రాము అని రాలేదు కూడా ఆ రోజు వాళ్ళు రాసిన ఉత్తరం. ఇవాళ వాళ్ళే మళ్ళా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు, ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్. వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ